దగ్గరికి ప్రతి ఒక్కరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి అంశము రూతు జీవితములోని లక్షణాలు. నేటి అంశము రూతు జీవితములోని లక్షణాలు. టుడేస్ టాపిక్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్, క్వాలిటీస్ ఆఫ్ రూత్ లైఫ్. నేటి వాగ్దానము, మూలవాక్యము ది బుక్ ఆఫ్ రూత్ చాప్టర్ 1 verse 16. రూతు గ్రంథము నుండి మొదటి అధ్యాయము 16వ వచనాన్ని మూలవాక్యముగా, వాగ్దానముగా పరిశుద్ధాత్ముడు మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు. నీవు వెళ్ళు చోటనే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధాత్మదేవ, ఇంతవరకు ఆరాధన చేయటానికి, ప్రార్థన వినపములు యేసయ్య నామములో చెల్లించటానికి సహాయము దయచేసావు, నీకు వందనాలు. నేటి వాక్యపు ఆశీర్వాదాన్ని, అభిషేకాన్ని పొందుకోవటానికి మా హృదయములోకి పరిశుద్ధాత్ముడా నీ యొక్క సన్నిధితో నింపుచున్నందుకు నీకు వందనాలు. ప్రతి అనుమానాన్ని, ప్రతి ఆటంకాన్ని, ప్రతి బంధకాన్ని, చీకటి అధికారాన్ని యేసు ప్రభు నామములో ఈ స్థలం నుండి మా జీవితాల నుండి పారుదలతో వెడబందిస్తున్నాము. యేసు రక్తములో మా జీవితాలను ముద్రిస్తున్నాము. యేసు ప్రభుని ఒప్పుకొనిచున్నాము. వాక్యపు వెలుగులో నడవటానికి, సర్వసత్యములో జీవించటానికి మమ్ములను నీవు సిద్ధపరుస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియచేస్తూ యేసు ప్రభు నామములో ఆశీర్వాదము కొరకు సిద్ధపడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమైనటువంటి సంఘమా, పరిశుద్ధాత్ముడు గుర్తు చేసేటువంటి కొన్ని సత్యాలను మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. రూతు గ్రంథము నుండి పరిశుద్ధాత్ముడు బయలుపరిచేటువంటి సత్యాలను మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. రూతు గ్రంథములో 4 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 4 అధ్యాయాలలో ఉన్నటువంటి సారాంశాన్ని పరిశుద్ధాత్ముడు మనకి తెలియచేస్తూ ఉన్నాడు. రూతు అంటే ప్రేమ, స్నేహము అని అర్థం. రూత్ మీన్స్ ఫ్రెండ్ ఆర్ కంపాషనేట్ ఫ్రెండ్ అని అర్థం. ఈ యొక్క రూతు గ్రంథములో ప్రత్యేకంగా మనం చూసేటువంటివి 3 ప్రధానమైనటువంటి వ్యక్తులు మనకి కనిపిస్తారు. ఒకటి రూతు, రెండవది నయోమి, మూడవది బోయాజు. ఈ 3 గురించి ప్రత్యేకంగా రాయబడినటువంటి సత్యాలను మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఇంకా అనేక మంది ఉన్నారు. ఈ యొక్క రూతు గ్రంథములో మొదటి అధ్యాయంలో జరిగినటువంటి సంఘటనను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. రూతు గ్రంథము మొదటి అధ్యాయంలో జరిగినటువంటి సంఘటన ఏమిటి అంటే, రూతు మోయాబు దేశములో నివసించేటువంటిది. తన అత్తమామలు ఎవరు అంటే ఎలీమలేకు తన యొక్క మామయ్య, తన యొక్క అత్త నయోమి. ఎలీమలేకు, నయోమి తరువాత వారి యొక్క 2 కుమారులు కూడా వాళ్ళు బెత్లెహేములో నివసిస్తూ ఉండేవాళ్ళు. అయితే వాళ్ళు 4 కూడా బెత్లెహేము వదిలిపెట్టి రావటానికి గల కారణం ఏమిటి అంటే, ఆ ప్రాంతములో కరువు వచ్చింది. ఆ ప్రాంతములో కరువు వచ్చినప్పుడు దూర ప్రాంతమైనటువంటి మోయాబు దేశంలో సమృద్ధిగా పంటలు పండుతున్నాయి. ఆ సత్యాన్ని, ఆ విషయాన్ని వీళ్ళకు తెలిసినప్పుడు నయోమి తన భర్త అయినటువంటి ఎలీమలేకు, వారికి కలిగినటువంటి 2 కుమారులు కలిసి వాళ్ళు వచ్చారు. ఈ ప్రాంతానికి వచ్చారు, మోయాబు ప్రాంతానికి వచ్చారు. అక్కడ కొంతకాలము నివసించిన తర్వాత నయోమి భర్త చనిపోయారు.
అక్కడే ఆ మోయాబు దేశములో నివసించేటువంటి ఇద్దరు స్త్రీలతో ఈ యొక్క వివాహము జరిగింది. ఎవరికి? నయోమి యొక్క కుమారులకు వివాహం జరిగింది. 10 సంవత్సరాలు వాళ్ళిద్దరూ కాపురం చేశారు. ఎవరు? రూతు తన యొక్క భర్తతో కలిసి, తరువాత రూతు యొక్క తోడుకోడళ్ళు ఓర్పా, వీళ్ళిద్దరూ కూడా వారి యొక్క భర్తలతో కలిసి ఈ యొక్క మోయాబు దేశంలో 10 సంవత్సరాలు నివసించారు. ఆ తర్వాత భర్తలిద్దరూ కూడా చనిపోయారు. ఇప్పుడు నయోమికి భర్త లేడు, తన యొక్క కొడుకులిద్దరూ కూడా లేరు. ఇది తన యొక్క పరిస్థితి. కొడుకులు చనిపోయారు, భర్త చనిపోయారు. ఇది నయోమి యొక్క పరిస్థితి. అప్పుడు కోడలిద్దరిని కూడా పిలిచి ఏమని చెప్తుందంటే, తనకి మరొక విషయం తెలుసుకుంది. ఏమిటి? ఇక్కడ కరువు ఎక్కువగా ఉంది, మరలా కరువు వచ్చింది ఇక్కడికి యూదా దేశంలో. అయితే ఈ మోయాబు దేశంలో కరువు ఎక్కువగా ఉంది. నేను నివసించినటువంటి ప్రాంతములో బెత్లెహేములో సమృద్ధిగా ఉండి నా సొంత ప్రాంతమైనటువంటి ప్రాంతానికి నేను తిరిగి వెళ్ళాలని ఆశపడుతున్నాను అని వీళ్ళిద్దరిని పిలిచింది. ఎవరిని? ఓర్పాను, తర్వాత రూతును పిలిచింది. పిలిచి వాళ్ళిద్దరితో ఏమని చెప్తుందంటే, వాళ్ళిద్దరితో కలిసి చెప్పినటువంటి మాటలు, నయోమి చెప్తున్నటువంటి మాటలు. ఇప్పుడు నాకు కొడుకులు లేరు, భర్త చనిపోయాడు, నేను ఇక్కడికి వచ్చి ఉన్నాను, చాలా కాలం నివసించాను. అయితే ఇప్పుడు నిస్సహాయ స్థితిలో నేను ఉన్నాను. కాబట్టి మిమ్మల్ని పోషించటం నా వల్ల కాదు. మీరు ఇద్దరూ కూడా మీ యొక్క స్వంత జనాంగమునకు, మీ యొక్క తల్లిదండ్రుల దగ్గరికి మీరు వెళ్ళిపోండి అని చెప్తుంది నయోమి. ముగ్గురు కలిసి ఏడుస్తూ దుఃఖపడుతూ ఉంటారు. రూతు గ్రంథంలో 1వ అధ్యాయంలో 14వ వచనంలో ఆ సత్యాన్ని చూస్తాం. వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు ఆమెను హత్తుకొనెను. ఇట్లుండగా ఆమె, ఇదిగో నీ తోడికోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే, నీవును నీ తోడికోడలి వెంబడి వెళ్ళుమనెను. అందుకు రూతు 15వ వచనంలో ఆఖరి లైన్లో, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచి పెట్టుమనియు నన్ను బతిమాలు కొనవద్దు. 16వ వచనంలో, నీవు వెళ్ళు చోటనే నేను వచ్చెదను, నీవు నివసించు చోటనే నేను నివసించెదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు అక్కడనే పాతి పెట్టబడును, నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడేదను. మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించినట్ల యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక అనెను. సమర్పణతో కూడినటువంటి మాటలు రూతు చెప్పింది. రూతు పలికినటువంటి మాటలు చాలా శ్రేష్టమైనవి, చాలా విలువైనవి. రూతులో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఏమిటి అంటే, మొదటిగా ప్రేమ తనలో ఉన్నది. ఆర్ ఫస్ట్ క్వాలిటీ ఈజ్ లవ్. ఏమిటి ఆ ప్రేమ? నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము. తనలో ఉన్నటువంటి ప్రేమ ఆలోచన చేయండి. ఈవిడ మోయాబు స్త్రీ, అన్యురాలు. ఈ యొక్క రూతు ఒక అన్యురాలు. అయితే నీ జనమే నా జనము. ఈ యొక్క నయోమి ఏ జనాంగము? తను బెత్లెహేము నుండి వచ్చింది, అంటే ఒక యూదురాలు. నయోమి ఒక యూదురాలు. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నయోమి ఆరాధన చేసేటువంటి దేవుని పేరు యెహోవా. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులో దేవుడైనటువంటి యెహోవా. నీ దేవుడే నా దేవుడు అని అంగీకరిస్తుంది. అన్యురాలైనప్పటికీ తను అంగీకరించింది. ఎవరిని? అత్తయ్య యొక్క జనాంగమును దేవుని అంగీకరించింది. తనలో ఉన్నటువంటి ప్రేమ ఆలోచన చేయండి.
ఇంకా ఏముంటుంది, రూతు ఆమెను హత్తుకొనెను అంటే సహవాసము కలిగి ఉన్నది. నీ జనమే నా జనము, నేను నీతో పాటే నేను నివసిస్తాను అని బతిమాలు కొన్నది. నీ వెళ్ళు చోటనే నేను కూడా వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను అని చెప్తుంది. ఇంకా ఏమిటి, నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడేదను అని ఒక తీర్మానం చేసుకుంది. ఎవరితోటి? అత్తయ్యతోటి ఒక తీర్మానం చేసుకుంది. ఆలోచన చేయండి, అత్త కోడళ్ళ మధ్యలో ఉన్నటువంటి సంబంధాన్ని ఇక్కడ పరిశుద్ధాత్ముడు చక్కగా వివరిస్తూ ఉన్నాడు. ప్రేమ, ఆలోచన ప్రేమ మామూలు ప్రేమ కాదు, అసాధారణమైనటువంటి ప్రేమ చేత రూతు నింపబడి ఉన్నది. దేవుని యొక్క ప్రేమ చేత నింపబడి ఉన్నది. ఆలోచన చేయండి. సహజంగా అత్త కోడల మధ్య ఈ లోకంలో మీరు చూస్తూ ఉంటారు, వాళ్ళిద్దరికి పడదు. మీకు తెలియదు ఏదే కాదు, మీకు తెలియదు ఏది కాదు, అత్త కోడలకి మీద అస్సలు పడదు. ఆలోచన చేయండి. కోడలు ఎప్పుడూ కూడా ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తుంది? తన సొంత బంధువులను ఎక్కువగా ప్రేమిస్తుంది, తన పుట్టిన తోబుట్టువులను ఎక్కువగా ప్రేమిస్తుంది. భర్త తరపు వాళ్ళని ఎక్కువగా ప్రేమించదు, తన తరపు వాళ్ళని ఎక్కువగా ప్రేమిస్తుంది. కానీ ఇక్కడ రూతులో ఉన్నటువంటి ప్రేమ అసాధారణమైనటువంటి ప్రేమ. తన అత్తను ప్రేమించింది, తన అత్త జనాంగమే నా జనాంగము అనే ఒక నిర్ణయం తీసుకుంది. ఆలోచన చేయండి. చాలామంది మీరు ఇక్కడ ఉన్నారు, మీరు గల్ఫ్లో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను. మీరు ఇండియా వెళ్ళిన తర్వాత మొదటిగా మీ సామాన్లు తీసుకొని మీరు అత్తగారింటికి వెళ్తారా, అమ్మగారింటికి వెళ్తారా? ఆలోచన చేయండి. మొదటిగా ఎక్కడికి వెళ్తారు? మీ సామాన్లన్నీ తీసుకొని అమ్మగారింటికి వెళ్తారు. దీన్ని బట్టి మీకేం అర్థమవుతుంది? అమ్మని ఎక్కువగా ప్రేమిస్తున్నారు, అత్తని కాదు. నా మాటలు కాదు, మీ ఆలోచనతో మీరు ఆలోచన చేయండి. ఇది సంబంధాలు, అత్త కోడల మధ్యలో ఉండేటువంటి సంబంధాలు. ఆలోచన చేయండి. అత్త కూడా తన కోడల్ని ప్రేమించింది. ఎంతగా ప్రేమించిందంటే తన సొంత కూతురు కన్నా ఎక్కువగా ప్రేమించింది నయోమి. అందుకే ఏమంటుంది, తన భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తుంది అత్త అయినటువంటి నయోమి. కొడుకులు ఇద్దరు లేరు, చనిపోయారు. ఇప్పుడు నీవు కూడా వెళ్ళిపో అని రూతుతో అంటుంది. నీ తోడి కోడలు వెళ్ళిపోయింది. తోడి కోడల్లో ఉన్నటువంటి గుణం ఏమిటి, లక్షణాలు ఏమిటి? లోక ఆశలు. భర్తను కోల్పోయిన తర్వాత ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయింది? తన సొంత ఇంటికి తిరిగి వెళ్ళిపోయింది. తన అమ్మ నాన్న దగ్గరికి, తన బంధువుల ఇంటికి తను వెళ్ళిపోయింది. ఓర్పా వెళ్ళిపోయింది. అత్త ఏమంటుంది? నువ్వు కూడా వెళ్ళమ్మా, ఆవిడ వెళ్ళిపోయింది కదా అంటుంది. ఆలోచన చేయండి. అంటే నయోమి తన మంచి చెడుల గురించి ఆలోచన చేస్తుంది. అత్తయ్య కోడలి యొక్క భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తుంది. నువ్వు వెళ్ళిపో అమ్మా, ఇంకా ఇక నా దగ్గర ఉండటం వల్ల ప్రయోజనం ఏమీ లేదు అంటుంది. చూడండి, వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి సంబంధం, సహవాసము, ప్రేమ. ఆ యొక్క ప్రేమ, ఆ సహవాసము ఎంతో విలువైనది, శ్రేష్టమైనది. ప్రేమైనటువంటి సంఘమ, ఈరోజు రూతు గ్రంథము ద్వారా పరిశుద్ధాత్ముడు బయలుపరిచేటువంటి సత్యాలు. సరే, ఇక నయోమి ఒక నిర్ణయానికి వచ్చింది. ఏమిటి? తన కోడలు రూతు తన మాట వినటం లేదు, అంటే తిరిగి వెళ్ళిపోవటం లేదు. తన సొంత జనాంగం దగ్గరికి, తన గ్రామం దగ్గరికి, తన ఇంటి వారింటికి వెళ్ళటం లేదు. కాబట్టి సరే, నీ మాట చొప్పున వచ్చేయి అని సెలవిచ్చింది. సరే, నువ్వు వచ్చి అంది. తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనస్సు కుదిరినదని నయోమి తెలిసికొనినప్పుడు అందును గూర్చి ఆమెతో మాట్లాడటం మానెను. 18వ వచనంలో ఆ సత్యాన్ని చూస్తాం. గనుక వారిద్దరూ
బెత్లెహేమునకు వచ్చుటకు ప్రయాణము చేసిరి. ఇద్దరు కూడా ప్రయాణం చేశారు. ఎక్కడి నుంచి? మోయాబు దేశము నుండి వాళ్ళు బెత్లెహేముకు తిరిగి ప్రయాణం చేశారు. ప్రయాణం అయి వచ్చేసారు, బెత్లెహేము వచ్చేసారు. రూతు నయోమి ఇద్దరు కూడా వచ్చారు. అత్తాకోడలు ఇద్దరు కూడా బెత్లెహేము వచ్చారు. బెత్లెహేము వచ్చిన తర్వాత బెత్లెహేములో ఉన్నటువంటి జనం, ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళిద్దరిని చూసి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు, గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా, కొంతకాలం మీరు గ్రామంలో లేరనుకోండి, తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత, 1 సంవత్సరం తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత మీ సొంత గ్రామానికి మీరు వెళ్ళారనుకోండి, గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా కలుస్తారు, మాట్లాడుకుంటూ ఉంటారు. నువ్వు ఫలానా కదా, నువ్వు ఫలానా కదా అని ఆలోచన చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. వాళ్ళు బెత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి యొద్దకు గుంపు కూడి వచ్చి, ఈమె నయోమి గదా అని అనుకొనుచుండగా, ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేశాను గనుక నన్ను నయోమి అనక మారా అనుడి. మారా అంటే చేదు, నయోమి అంటే ఆనందము, మధురము. ఇక్కడ సమృద్ధిగా ఉన్నప్పుడు వెళ్ళింది, ఇప్పుడేమంటుంది? నా యొక్క జీవితం చేదు అనుభవముతో నిండి ఉన్నది, కాబట్టి ఇప్పుడు నన్ను నయోమి అని అనవద్దు, మారా అనండి. మారా అంటే చేదు, బాధ, బాధకరము అయిన స్థితిలో నేను ఉన్నాను అని నయోమి అంటుంది. ఎవరితో అంటుంది? ఆ గ్రామంలో బెత్లెహేములో ఉన్న వాళ్ళతోటి అంటుంది. ఇంకా ఏమంటుంది నయోమి? 21వ వచనం, నేను సమృద్ధి గల దాననై వెళితిని, యెహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేశాను. మీరు నన్ను నయోమి అని పిలవనేలా, యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికెను, సర్వశక్తుడు నన్ను బాధపరచెను అని వారితో చెప్పాను. అట్లు నయోమి ఆమెతో కూడా మోయాబురాలైన రూతు అను ఆమె కోడలను మోయాబు దేశం నుండి తిరిగి వచ్చిరి. వారిద్దరూ యవల కోత ఆరంభములో బెత్లెహేము చేరిరి. పంటలు కోత కోసేటువంటి సమయంలో వాళ్ళు బెత్లెహేము చేరుకున్నారు. ఇది పరిస్థితి అక్కడ. బెత్లెహేము వచ్చారు. బెత్లెహేము వచ్చిన తర్వాత ఏం చేయాలి? వాళ్ళకున్నటువంటి ఆ యొక్క సొంత ఇంటిలోకి, నయోమి ఉండేటువంటి సొంత ఇంటిలోకి వాళ్ళు తిరిగి వచ్చారు. కోడలతో, రూతుతో కలిసి నయోమి వచ్చింది. అప్పుడు ఆ యొక్క బెత్లెహేములో జరుగుతున్నటువంటి సంఘటన ఏమిటి అంటే, బెత్లెహేములో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు బోయాజు. ఆయన ఎవరు అంటే, నయోమి పెనిమిటికి బంధువుడు ఒకడు ఉండెను. ద బుక్ ఆఫ్ రూత్ చాప్టర్ 2 verse 1, 2వ అధ్యాయం 1వ వచనంలో చూస్తాం. నయోమి పెనిమిటికి బంధువుడొకడుండెను. అతడు చాలా ఆస్తిపరుడు. అతడు ఎలీమలేకు వంశపు వాడై ఉండెను. అతని పేరు బోయాజు. మోయాబీయురాలైన రూతు, నీ సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి ఎవని కటాక్షము పొందగలను వాని వెనుక పరిగె ఏరుకొందురని నయోమితో చెప్పగా, ఆమె నా కుమారి పొమ్ము మనెను. కాబట్టి ఆమె వెళ్ళి పొలములోనికి వచ్చి చేను కోయు వారి వెనుక పొలములో ఏరుకొనెను. ఆ పొలములో ఆమె పోయిన భాగము ఎలీమలేకు వంశపు వాడైన బోయాజుది. ఎవరి పొలంలోకి వెళ్ళింది? పరిగె ఏరుకోవటానికి బోయాజు పొలంలోకి వెళ్ళింది. అప్పుడు బోయాజుకు తెలిసింది. అడిగాడు, పని వాళ్ళను పిలిచి అడిగాడు, ఆ అమ్మాయి ఎవరు, ఆ చిన్నది ఎవరు అని అడిగాడు. పనివారిని, పొలంలో పనిచేసేటువంటి కూలి వారిని అడిగాడు బోయాజు. అడిగినప్పుడు వాళ్ళు ఏమని చెప్పారంటే, పరాయి దేశం నుండి వచ్చినటువంటి నయోమి యొక్క కోడలు రూతు అని వాళ్ళు చెప్పారు. అప్పుడు రూతుని పిలువమన్నాడు. పని వాళ్ళు పిలిచారు. రూతు వచ్చింది, బోయాజు దగ్గరకు వచ్చింది. వచ్చిన తర్వాత బోయాజు ఏమంటున్నాడంటే,
ఈ పొలం వదిలిపెట్టి మరొక పొలానికి నీవు వెళ్ళవద్దు, ఇక్కడే నమ్మకముగా నీవు ఉండి పరిగా ఏరుకో అని చెప్పాడు. తర్వాత పనివారికి చెప్పాడు, ఆ రూతుని మీరు ముట్టవద్దు, తాకవద్దు అని చెప్పాడు. తర్వాత ఇంకా బోయజ్ ఏమని చెప్పాడంటే, నీళ్లు త్రాగేటువంటి సమయంలో నీటి కొండల దగ్గరికి వెళ్ళి పని వాళ్ళు ఎక్కడైతే నీళ్లు త్రాగుతున్నారో అక్కడికే నీవు వెళ్ళి నీళ్లు త్రాగు, వాళ్ళతో పాటు కలిసి భోజనం చేయి, ఆ సాయంకాలం వరకు నువ్వు ఇక్కడే ఇదే పొలంలో పని చేయి, ఇంకా వేరే స్థలానికి వెళ్ళవద్దు అని చెప్పాడు. అలాగే అని చెప్పి తను చక్కగా పొలంలో పని చేస్తూ ఉన్నది, పరిగె ఏరుకుంటుంది. సహజంగా ఆ పరిగె ఏరుకోవటం అంటే ఏమిటి అంటే, కోత కోసేటప్పుడు కొంత వీళ్ళు ఇజ్రాయిలీల దేశంలో వాళ్ళు కొంత వదిలిపెడతారు. ఎందుకంటే అది అనాథలుగా ఉన్న వాళ్ళకి, దిక్కుమాలినటువంటి వారికి, విధవరాళ్ల కొరకు ఉపయోగపడుతుందని వాళ్ళ కొరకు వాళ్ళు వదిలేస్తారు, కొంత పనులు వదిలిపెడతారు. ఈ విధంగా ఈ యొక్క పొలంలో కోతలు కోసిన సమయంలో కొన్ని పనులు వదిలిపెట్టారు. ఇంకా పని వాళ్ళకి కూడా బోయజు చెప్పాడు, మీరు కొంత వదిలిపెట్టేసేయండి అని చెప్పేశాడు. రూతు మధ్యాహ్నం వాళ్ళతో కలిసి భోజనం చేసింది. తర్వాత కొంత భోజనం తను తీసుకుని తన ఇంటికి వెళ్ళింది. నయోము దగ్గరికి వెళ్ళి ఆ భోజనాన్ని ఇచ్చింది. తర్వాత ఆ పరిగ ఏరుకున్నటువంటి పరిగను తీసుకొని నయోముకి చూపించింది. అప్పుడు నయోమి అడుగుతుంది, ఎవరి దగ్గర నీవు పని చేసావని అడిగినప్పుడు, బోయాజు అనేటువంటి వ్యక్తి పొలంలో నేను పని చేశాను అని రూతు చెప్పింది. అప్పుడు నయోమి ఏమంటుందంటే, ఆ వ్యక్తి మనకు బంధువుడు కాబట్టి అతను దగ్గర నీవు యథార్థంగా పని చెయ్యి అని నయోమి చెప్తుంది. ఆ విధంగా రోజులు గడుస్తూ ఉన్నాయి. ప్రతిరోజు ఉదయం వస్తుంది, సాయంకాలం వరకు కష్టపడి పని చేసుకుంటుంది. ఆ తర్వాత రూతు సాయంత్రానికి ఇంటికి తిరిగి వెళుతుంది. మొదటి రోజు అయిపోయింది, రెండో రోజు అయిపోయింది, మూడో రోజు అయిపోయింది. ఆ విధంగా కోతలు అన్నీ అయిపోయేంత వరకు కూడా ఆవిడ అక్కడే ఉండి చక్కగా పనిచేస్తూ ఉంది. రూతులో ఉన్నటువంటి రెండవ గుణం ఏమిటి అంటే విశ్వాసము. అబ్రహాము, ఇస్సాకు దేవుని యందు విశ్వాసం ఉంచింది. నీ జనమే నా జనము అన్నది. మూడవ లక్షణం ఏమిటి అంటే నమ్మకత్వము. యజమానునికి నమ్మకత్వాన్ని చూపించింది. రూతు అత్తకు నమ్మకత్వాన్ని చూపించింది. కపటము లేదు, దోషము లేదు, అసూయ లేదు. ఆలోచన చేయండి, తనలో అసూయ లేదు, తనలో లోకంలో ఉన్న ఆశలు ఆకాంక్షలు లేవు, ఓర్పావలే లేవు. అందుకే తను నమ్మకత్వాన్ని చూపించింది, తను విశ్వాసాన్ని చూపించింది, అత్తతో నమ్మకత్వముగా ఉన్నది. తరువాత పొలములో విధేయతను చూపించింది. తన అత్త చెప్పింది నయోమి, అక్కడే ఉండు, ఆ యజమానిని చెప్పినటువంటి పని చేస్తూ ఉండు అని చెప్పింది. అదే రీతిగా రూతు అదే పొలములో పని చేస్తూ ఉన్నది, విధేయతను చూపిస్తూ ఉన్నది. ప్రియమైనటువంటి సంఘమా, ఇంకా రూతులో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏమిటి అంటే తగ్గింపు జీవితము. ఆవిడలో ఉన్నటువంటి ప్రత్యేకత, షీ వాజ్ so much humble. We see the quality of humility in her. ఆవిడలో తగ్గింపు జీవితం అన్నది. పగలంతా కష్టపడుతుంది అంటే ఆవిడ కష్టపడి పని చేసేటువంటి మనస్సు ఆవిడ కలిగి ఉన్నది. తనకి తన యొక్క అత్తకి కావలసినంత వరకు పని చేయటానికి పొలములో కష్టపడి పని చేస్తుంది. లోకాశలు లేవు, ఇంకేమీ లేవు. సమస్తము తను దేవుని దగ్గర సమర్పించుకున్నటువంటి స్థితి ఆవిడ ఉన్నది. ఆవిడలో ఉన్నది ప్రత్యేకమైనటువంటి ఏమిటి అంటే ఒక సమర్పణ ఆవిడలో ఉన్నది. ఆవిడలో ఒక త్యాగం ఉన్నది. ఏమిటి ఆ త్యాగం అంటే తన జీవితాన్ని త్యాగం చేస్తుంది. ఎలా త్యాగం చేస్తుంది? అత్తయ్య చెప్పింది నయోమి, నువ్వు వెళ్ళిపో, మీ ఇంటికి వెళ్ళిపో, నీ బంధువుల దగ్గరికి వెళ్ళిపో, పెళ్లి చేసుకో, నీ యొక్క
తోడి కోడలు వెళ్ళిపోయింది కదా ఓర్పా నువ్వు కూడా వెళ్ళిపో అన్నప్పుడు లేదు, తను త్యాగమూర్తి. రూతులో ఉన్న గుణం ఏమిటంటే త్యాగం చేస్తుంది. త్యాగం చేసేటువంటి మనసు, తన శరీరాశలను త్యాగం చేస్తుంది. ఆవిడలో ఉన్నటువంటి ఒక మంచి గుణం, షీ హ్యాజ్ ఎ హార్ట్ ఆఫ్ సాక్రిఫైస్. ఆవిడలో ఉన్నటువంటి గుణం త్యాగం చేసేటువంటి మంచి మనసు. ప్రియమైనటువంటి సంగమ, ఈ విధంగా ఆవిడ ఉన్నది. రూతు జీవిస్తూ ఉన్నది, కష్టపడి పని చేస్తూ ఉన్నది. ఒకరోజు నయోమి ఏమని చెప్పిందంటే, రూతు ఏమన్నదంటే, నీవు ఈరోజు చక్కగా స్నానం చేసి మంచి బట్టలు వేసుకుని బోయాజు ఎక్కడ పొలంలో పండుకుంటాడో రాత్రి వేళ అక్కడ దగ్గరకు వెళ్ళి ఆయన పాదాల దగ్గర నీవు పండుకో అని చెప్పింది. అప్పుడు నయోమి చెప్పిన మాటకు విధేయత చూపించి ఆవిడ చక్కగా మంచి బట్టలు వేసుకుని చక్కగా స్నానం చేసి ఆవిడ బోయాజు ఉన్నటువంటి పొలములో ఎక్కడైతే బోయాజు పండుకొని నిద్రపోతున్నాడో పాదాల దగ్గర పండుకొని రూతు తన దుప్పటి కొంచెం లాగి తన కప్పుకుంది. అప్పుడు బోయాజుకి మెలకు వచ్చింది. తన కాళ్ళ దగ్గర ఎవరో ఉన్నట్టు ఉండి వెంటనే లేచి బోయాజు, ఎవరు నీవు, ఇక్కడ ఎందుకు పండుకున్నావని అడిగాడు. అప్పుడు రూతు సెలవిస్తుంది, సమాధానం ఇస్తుంది బోయాజుతో, నీ దాసురాలనైన రూతును నేను అని చెప్తుంది. అప్పుడు బోయాజు వెంటనే సరే అలాగే పండుకో అని చెప్పాడు. రాత్రి అక్కడే పండుకుంది పాదాల వద్ద. బోయాజు పాదాల వద్ద పండుకుంది. తెల్లవారిన తర్వాత తను వెళ్ళిపోయిన తర్వాత గ్రామంలో 10 మంది పెద్దలను పిలిచాడు. ఎవరు? బోయాజు. పిలిచి వాళ్ళతో ఏమన్నాడంటే, నయోమి చాలా త్యాగంతో కూడినటువంటిది, మంచి అమ్మాయి. ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాను అని బోయాజు సెలవిచ్చాడు. పెద్దలతోటి చెప్పాడు. పెద్దలు కూడా అంగీకరించారు. బోయాజు రూతును పెళ్లి చేసుకుంటాను అంటే అంగీకరించాడు. ప్రేమైనటువంటి సంఘం, వెంటనే వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. తరువాత బోయాజుకి రూతుకి దేవుడు కృప చూపి కనికరాన్ని చూపించాడు. వాళ్ళు ఈ బహుమానాన్ని దేవుడు అనుగ్రహించారు. రూతు గ్రంథములో 4వ అధ్యాయంలో 13వ వచనంలో మనం చూస్తాం. పన్నెండవ వచనం చదువుతున్నాను. ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లెహేములో నీవు ఖ్యాతి నొందుదువు గాక. యెహోవా ఈ యవనురాలి వలన నీకు దయచేయు సంతానమును నీ కుటుంబమును తామరు యూదాకు కనిన పేరసు కుటుంబం వలె నుండును గాక అనేది. ఎవరు? సంఘ పెద్దలు. 10 మంది పెద్దలు వచ్చారు. వాళ్ళు ఆ విధంగా అన్నారు. కాబట్టి బోయాజు 13వ వచనం, రూతును పెళ్లి చేసుకొని ఆమె యొద్దకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి అగునట్లు అనుగ్రహించెను గనుక ఆమె కుమారుని కనెను. అప్పుడు స్త్రీలు, ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతి నొందును గాక, ఆయన నామము ఇజ్రాయేలులో ప్రకటింపబడును గాక. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకెక్కువగా నున్న నీ కోడలు ఇతని కనెను. ఇతడు నీ ప్రాణము నోదార్చి ముసలితనము నీకు పోషకుడగునని నయోమితో చెప్పిరి. అక్కడున్నటువంటి స్త్రీలు ఆ విధంగా చెప్పారు. అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకొని కౌగిట నుంచుకొని వానికి దాదిగా నుండెను. ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టెనని చెప్పి అతనికి ఒబేదను పేరు పెట్టిరి. అతడు దావీదుకు తండ్రి అయిన యెషయా యొక్క తండ్రి. ఇప్పుడు ఈ యొక్క రూతు ఎంతగా కనికరింపబడింది అంటే, నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి రూతు, సమస్తాన్ని కోల్పోయినటువంటి రూతు భర్తను కోల్పోయింది, తోబుట్టువులకు దూరం అయిపోయింది,
అయినప్పటికీ దేవుని యొక్క కరుణను పొందుకుంది, కటాక్షాన్ని పొందుకుంది, కనికరాన్ని పొందుకుంది, బహుమానాన్ని పొందుకుంది. ఇప్పుడు నూతన ప్రాంతములో దేవుడు అనుగ్రహించిన భర్తను పొందుకుంది. రూతుకి కలిగినటువంటి కుమారుడు బేదేదను పేరు పెట్టారు. నయోమి చాలా సంతోషించింది, రూతు కూడా చాలా సంతోషించింది. ఈ యొక్క రూతు జీవితంలో మనం తెలుసుకోవలసినటువంటి, నేర్చుకోవలసినటువంటి చాలా సత్యాలు ఉన్నాయి. ఈ యొక్క రూతు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క వంశావళి పేర్లలో కూడా రూతు పేరు రాయబడి ఉన్నది. The book of Matthew chapter 1 verse 5. Matthew chapter 1 verse 5. నయస్సోను సల్మానును కనెను, సల్మాను రాహబునందు బోయాజును కనెను, బోయాజు రూతునందు ఒబేదును కనెను, ఒబేదు యెషయిని కనెను, యెషయి రాజైన దావీదును కనెను. ఈ యొక్క రూతు పేరు ఎక్కడ రాయబడి ఉంది? మత్తయి సువార్తలో 1వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క వంశావళులలో రూతు యొక్క పేరు రాయబడి ఉన్నది. ఆలోచన చేయండి. ఒకప్పుడు అన్యురాలు, మోయాబు దేశములో అన్యురాలుగా ఉన్నటువంటి ఈ యొక్క రూతు యూదా గోత్రపు సింహమైన యేసు ప్రభు వారు లోకరక్షకుడిగా ఈ లోకములో జన్మించటానికి ఆవిడ కూడా యేసయ్య వంశావళిలోకి రావటం జరిగింది. దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క ప్రణాళిక ఆలోచన చేయండి. దావీదు యొక్క తండ్రి యెషయి. ఈ విధంగా యేసు ప్రభు వారి యొక్క వంశావళిలో తన యొక్క పేరు రాయబడటం జరిగింది. అంటే ఆలోచన చేయవలసిన సత్యం ఏమిటి అంటే, మనం ఆవిడలో ఉన్నటువంటి లక్షణాలు శ్రేష్టమైనవి, ఆవిడలో ఉన్నటువంటి గుణాలు శ్రేష్టమైనవి. మొదటి గుణం ఏమిటి? ప్రేమ. దేవుని ప్రేమ మనలోకి వచ్చినప్పుడు మనుషులను కూడా ప్రేమించేటువంటి సహాయాన్ని దేవుని ఆత్మ ద్వారా మనం కలిగి ఉంటాం. నయోమిని ప్రేమించింది రూతు. ఆలోచన చేయండి. మనం కూడా ప్రేమించగలుగుతాం. ఎవరిని ప్రేమించగలుగుతాం? మనల్ని ఇష్టపడని వారిని, మనల్ని తిరస్కరించే వారిని, మనల్ని వ్యతిరేకించే వారిని ప్రేమించగలిగేటువంటి మనస్సు పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు. కాబట్టి మనం ఏం పొందుకోవాలి? దేవుని ప్రేమ చేత మనం నింపబడాలి. దేవుని ప్రేమ చేత నింపబడినప్పుడు ఎవరినైనా, శత్రువునైనా ప్రేమించేటువంటి మనసు దేవుడు అనుగ్రహిస్తాడు. అందుకే ప్రభు సెలవిస్తున్నటువంటి సత్యం ఏమిటి అంటే, రోమీలకు రాసినటువంటి పత్రికలో మనం ఒక సత్యాన్ని చూస్తాం. 5వ అధ్యాయంలో 5వ వచనంలో పరిశుద్ధాత్ముడు దేవుని యొక్క ప్రేమ చేత మన హృదయాలను నింపుతాడు అని వ్రాయబడి ఉన్నది. ఎందుకనగా రోమన్స్ చాప్టర్ 5 verse 5, ఎందుకనగా ఈ నిరీక్షణ మనను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. దేవుని ప్రేమ చేత మన హృదయాలు నింపబడతాయి. ఒకసారి దేవుని ప్రేమ చేత మన హృదయాలు నింపబడ్డాయనుకోండి, క్షమించే మనసు కలుగుతుంది. అజిల్, వేర్ ఆర్ యు? ఒకసారి యేసయ్య ప్రేమ చేత నింపబడిన తర్వాత మన జీవితాలు మార్చివేయబడతాయి. పరిశుద్ధాత్మ ప్రేమ చేత నింపబడిన తర్వాత మన జీవితాలు మార్చివేయబడతాయి. రూతు జీవితం మార్చివేయబడింది. అన్యురాలుగా ఉన్నటువంటి రూతు జీవితము మార్చివేయబడింది. ప్రేమ తన జీవితాన్ని మార్చివేసింది.
తన ఆలోచనలు మార్చివేసింది. రూతు యొక్క ఆలోచనలు మారిపోయాయి, నడవడిక మారిపోయింది, ప్రవర్తన మారిపోయింది. తోడు కాడల వలె ఆలోచన చేయటం లేదు, దేవుని బిడ్డ వలె ఆలోచన చేస్తుంది. ఆలోచన చేయండి. మనస్సు మారింది, జీవితం మారింది, ప్రవర్తన మారింది. మన మనస్సు మారాలి, మన ప్రవర్తన మారాలి, మన నడవడిక మారాలి. ఇవన్నీ ఎవరి ద్వారా సాధ్యం అవుతాయి? పరిశుద్ధాత్మ ద్వారా సాధ్యం అవుతాయి. దేవుని ప్రేమ చేత మనం నింపబడిన తర్వాత మన మనస్సులు మారిపోతాయి, మన జీవితాలు మారిపోతాయి. మనలో విశ్వాసం పెరుగుతుంది, దేవుని మీద విశ్వాసం పెరుగుతుంది. దేవుడు అప్పగించినటువంటి పనిని నమ్మకత్వము కలిగి చేయటానికి ఆశీర్వాదం కలుగుతుంది. రూతులో ఉన్న మొదటి లక్షణము ప్రేమ, రెండవది విశ్వాసము, మూడవది నమ్మకత్వము. నమ్మకత్వం, దేవుని పని యందు నమ్మకత్వం. ఆవిడలో ఉన్నటువంటి నాలుగవ లక్షణం విధేయత. అత్తయ్య చెప్పింది, నువ్వు వెళ్ళు, అతని ఏ పొలంలో అయితే నీకు అనుమతించాడో అక్కడే పని చెయ్యి అన్నప్పుడు అలాగే పని చేస్తూ ఉంది. అత్తయ్య చెప్పింది, నీవు వెళ్ళు, ఈ రాత్రి తను ఎక్కడ పండుకుంటాడో అక్కడికి వెళ్ళి కాళ్ళ దగ్గర పండుకో అని చెప్పాను. నేను ఎందుకు వెళ్ళాలి అని అనలేదు, తిరస్కరించలేదు, అత్త మాటకు లోబడింది, విధేయత చూపించింది. ఆలోచన చేయండి, పెద్దలను గౌరవించటం, అత్తయ్యను, మామయ్యను, వయసులో పెద్దవాళ్ళని గౌరవించటం. ఆలోచన చేయండి. రూతు జీవితంలో మనం తెలుసుకోవలసినటువంటిది విధేయత. నేర్చుకోవలసిన పాఠం విధేయత. రూతులో ఉన్న మరొక సత్యం ఏమిటి అంటే, 5వ సత్యం సమర్పణ, డెడికేషన్. ఆవిడలో సమర్పణ ఉన్నది. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అనేటువంటి ఒక సమర్పణ కలిగి ఉన్నది. మనం కూడా అదే సమర్పణ కలిగి ఉండాలి. దేవుని ప్రేమ పొందుకున్నాక మనలో సమర్పణ వస్తుంది. కుటుంబంలో సమర్పణ లేని బంధువులు చాలా మంది ఉంటారు, రక్షణ లేని బంధువులు చాలా మంది ఉంటారు. రక్షణ లేని బంధువులు రక్షణలోకి వస్తారు ఎప్పుడు? నీవు నమ్మకత్వాన్ని దేవునికి ఎడల కలిగి ఉన్నప్పుడు, దేవుని ప్రేమ చేత నీవు నింపబడినప్పుడు నీలో ప్రార్థనా జీవితం పెరుగుతుంది. నీ ప్రార్థన ఆశీర్వాదకరముగా నీ కుటుంబానికి మాత్రమే కాకుండా అనేక దేశాలకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. అది ఆ ప్రేమ ఏం చేస్తుంది? మనస్సులను మార్చివేస్తుంది, నడవడికను, ప్రవర్తనను మార్చివేస్తుంది, ఆశీర్వాదకరమైన పాత్రగా మార్చివేస్తుంది. రూతు జీవితం ఆశీర్వాదకరమైన పాత్రగా మార్చివేయబడింది. రూతు జీవితంలో ఉన్నటువంటి మరొక క్వాలిటీ ఏమిటంటే తగ్గింపు జీవితం. ఆలోచన చేయండి, ఆవిడలో ఉన్నటువంటి తగ్గింపు, కష్టపడి పనిచేసేటువంటి జీవితం ఆవిడ కలిగి ఉన్నది. ఆవిడ ఎదురు చూసింది, దేవుని సమయం కొరకు ఎదురు చూసింది. తనకు తెలియదు తన జీవితం ఏ విధంగా ఆశీర్వాదకరమైన పాత్రగా ఉండబోతుందో. భవిష్యత్తు గురించి తెలియనటువంటి నిస్సహాయ స్థితిలో మోయాబు దేశం నుండి వచ్చింది రూతు. తను ఎంతగా ఆశీర్వదించబడింది? దావీదు వంశావళిలో తన యొక్క పేరు చేర్చబడేటువంటి స్థితికి హెచ్చించబడింది, ఆశీర్వదించబడింది. అందుకే పరిశుద్ధాత్మ ఏమంటున్నాడు, వెన్ యూ హంబుల్ యువర్ సెల్ఫ్ ఇన్ హిస్ సైట్ హీ విల్ ఎగ్జాల్ట్ యూ ఇన్ డ్యూ టైమ్. నిన్ను నీవు దేవుని సన్నిధిలో తగ్గించుకున్నప్పుడు తగిన సమయంలో ఆయన నిన్ను హెచ్చించును. ఆయన హెచ్చించటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే దేవుడు మనలో చూసేది ఏమిటి? మనలో ఉన్నటువంటి గుణాలను దేవుడు చూస్తూ ఉంటాడు. ఆయన ఇచ్చినటువంటి తలాంతులను, ఆశీర్వాదాలను ఏ విధంగా దేవుని కొరకు నీ వినియోగిస్తున్నావో ఆయన పరిశీలన చేస్తూ ఉంటాడు. దేవుడు ఎప్పుడూ కూడా పరిశోధన చేస్తూ ఉంటాడు. ఆయన పరీక్షించినప్పుడు, పరిశోధించినప్పుడు ఆయనకు నీవు ఆయన మెప్పించాలి. ఎవరిని మెప్పించాలి? దేవుని చేత ఆకర్షించబడాలి. ఆలోచన చేయండి. ఈ రూతు
దేవుని చేత ఆకర్షించబడింది. ఆవిడ చేసేటువంటి పనులు, నమ్మకత్వం. బోయజ్ ఏమంటాడంటే, నీవు నీ యొక్క జనాంగమును వదిలిపెట్టి పరాయి దేశములోకి వచ్చి నీ యొక్క అత్తకు నీవు చేసినది అంతా కూడా నేను విన్నాను. నీలో ఉన్న మంచితనాన్ని, మంచి నడవడికను, సత్ప్రవర్తన గురించి నేను విన్నాను అని బోయాజ్ అంటాడు. ఈ యొక్క రూతు గ్రంథంలో మనం ఆ సత్యాన్ని చూస్తాం. పరిశీలన చేశాడు. ఎవరు? బోయాజు పరీక్షించాడు. రూతు జీవితం గురించి పరిశోధించాడు, పరీక్షించాడు. పరీక్షించినప్పుడు బోయాజుకు అర్థమైంది ఏంటి? సత్ప్రవర్తన కలిగినటువంటి కన్యక, సత్ప్రవర్తన కలిగినటువంటిది ఈ యొక్క రూతు అని తను తెలుసుకున్నాడు. దేవునికి కావలసింది ఏమిటి? సత్ప్రవర్తన, యథార్థత, మంచితనము, సహవాసము. ఆవిడ సహవాసాన్ని వదులుకోలేదు. రూతు సహవాసాన్ని వదులుకోలేదు. ఎవరితో సహవాసం? అత్తతో సహవాసాన్ని వదులుకోలేదు. కలిసి ఉన్నది. ఆలోచన చేయండి. ఎప్పుడైతే సహవాసములో మనం ఎదగాలి. ఎప్పుడు ఎదగలుగుతాం? ఆత్మీయ సహవాసములో ఎదుగుదల పరిశుద్ధాత్మ ద్వారా మనం కలిగి ఉంటాం. We shall receive the growth through the power and the guidance of the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా ఆత్మీయ ఎదుగుదల కలుగుతుంది. అనేకులకు ఆశీర్వాదకరముగా ఉంటాం. తను ఊహించలేదు. రూతు తన అత్తకే కాకుండా దేశములకు ఆశీర్వాదకరమైనటువంటి ఒక పాత్రగా తన జీవితము మార్చివేయబడింది. ప్రియమైనటువంటి సంఘం, జీవితాలను మార్చివేయగల శక్తిమంతుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. కుటుంబాలను మార్చివేయగల శక్తిమంతుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకు కావాలి ఉపయోగపడేటువంటి పాత్రలు. ఆయన వెతుకుతూ ఉన్నాడు, పాత్రలను వెతుకుతున్నాడు. ఆయన మంచి కుమ్మరి. మంచి కుమ్మరి ఏం చేస్తాడు? ఒక కుమ్మరి మట్టిని వెతుక్కుంటాడు. సరి అయిన మట్టి ఎక్కడ ఉన్నదాన్ని వెతుకుతాడు. వెతికి దాన్ని తీసుకొని వచ్చి దానిలో ఉన్నటువంటి రాళ్లను, చెత్తను తీసివేసి ఆ మట్టిని చక్కగా నీళ్లు పోసి కలిపి ఆ మట్టిని ఒక మంచి ఉపయోగపడేటువంటి పాత్రగా కుమ్మరి తయారు చేస్తాడు. కుమ్మరి యేసయ్య మంచి కుమ్మరి. మట్టి నుండి తీయబడినటువంటి నీవు నేను, మట్టి నుండి నిర్మించబడినటువంటి నిన్ను నన్ను కూడా ఆయన కుమ్మరిగా మన జీవితాలను మార్చివేస్తాడు. ఆయన ఉపయోగపడే పాత్రలుగా తయారు చేస్తాడు. ప్రేమైనటువంటి సంఘం, అనేక సత్యాలు మనం చూస్తూ ఉంటాం ఈ యొక్క రూతు గ్రంథములో. కాబట్టి ఈరోజు మనం చేయవలసినటువంటి తీర్మానం ఏమిటి అంటే, రూతు వలె ఒక ఒప్పందం చేసుకోవాలి. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. మన జనం ఎవరు? దేవుని యొక్క జనాంగమే మన జనం. దేవుని యొక్క రాజ్యమే, సృష్టికర్త అయిన దేవుడే మన ప్రభువు. రూతు ఒక తీర్మానం చేసింది, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. ప్రార్థన చేసుకుందాం. యేసయ్య కృప మనందరికీ సదా తోడేండునుగాక. ఆమేన్. ప్రతి ఒక్కరూ లేచి నిలబడి మన జీవితాలు సమర్పించుకుందాం. రూతు జీవితంలో అనేక సత్యాలు ఉన్నాయి. కొన్నిటిని జ్ఞాపకం చేసుకోవడానికి పరిశుద్ధాత్ముడు సహాయం దయచేశారు. నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు వదిలిపెట్టలేదు తండ్రి గమనించారు. తగిన సమయంలో రూతు జీవితాన్ని ఆశీర్వాదకరమైన పాత్రగా నిలబెట్టి హెచ్చించారు. ప్రేమైనటువంటి సంఘమా, తగిన సమయంలో నీవు హెచ్చించబడతావు. తగిన సమయంలో నీవు ఆశీర్వదించబడతావు. అయితే నాలో ఉండవలసింది ఏమిటి అంటే, కొన్ని లక్షణాలు మనం అలవాటు చేసుకోవాలి. ప్రేమలో ఎదగాలి, విశ్వాసములో ఎదగాలి, నమ్మకత్వంలో ఎదగాలి, విధేయతలో ఎదగాలి,
సమర్పణలో ఎదగాలి, త్యాగములో ఎదగాలి, తగ్గింపు జీవితంలో ఎదగాలి, దేవుని రాజ్యము కొరకు కష్టపడేవారుగా ఉండాలి. రూతు కష్టపడింది, పగలంతా కష్టపడింది, పొలంలో పనిచేసింది, ఎదురు చూసింది, దేవుని సమయం కొరకు ఎదురు చూసింది, ఒక నిరీక్షణ కలిగి జీవించింది. దేవుని యొక్క సమయంలో నీవు హెచ్చించబడతావు, నీవు ఆశీర్వదించబడతావు. నీ ఇంటిలో, నీ కుటుంబంలో నిస్సహాయ స్థితి ఉన్నప్పటికీ ఆ స్థితి తొలగిపోతుంది. సమృద్ధి చేత నీవు నింపబడతావు, సమృద్ధి చేత నీవు నింపబడతావు. దేవుని యొక్క సంకల్పమే సమృద్ధికరమైన జీవితము నీవు కలిగి జీవించాలి. ఉపయోగపడే పాత్రగా నీవు మార్చవేయటానికి, నీ జీవితాన్ని మార్చివేయటానికి పరిశుద్ధాత్ముడు సిద్ధముగా ఉన్నాడు. కృతజ్ఞతలు తెలియచేసుకుందాం. యేసయ్యా నీకు వందనాలయ్యా. రూతు జీవితము ద్వారా నీవు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు. ప్రతి ఒక్కరిని కూడా నీకు ఇష్టమైన పాత్రలుగా, మంచి కుమ్మరిగా నీవు ఉన్నందుకు నీకు వందనాలు యేసయ్యా. యేసు ప్రభువా, నీవే మా యొక్క ఆత్మలకు కాపరివి, మా జీవితానికి కాపరివి, మంచి కాపరిగా నీవు ఈ లోకానికి వచ్చావు. నీకు వందనాలు. సర్వ సమృద్ధిని అనుగ్రహించటానికి నీకు ఈ లోకానికి వచ్చావు. యేసు ప్రభువా, నీవు సెలవిచ్చున్నా, నేను మీకు జీవమును, సమృద్ధి గల జీవమును అనుగ్రహించడానికి నేను వచ్చి ఉన్నానని నీవు సెలవిచ్చున్నా. నీకు వందనాలయ్యా. నీలో ఉన్న సమృద్ధి చేత నీ బిడ్డల జీవితాలలో, కుటుంబాలలో నీవు నింపుచున్నందుకు నీకు వందనాలు. ప్రతి అనుమానాన్ని, ప్రతి విధమైనటువంటి హల్లోకపు ఆటంకాన్ని, బంధకాన్ని, చీకటి అధికారాన్ని యేసు ప్రభు నామములో దూరపరుస్తున్నా. యేసు రక్తములో మా జీవితాలను ముద్రిస్తున్నా. నీ ప్రేమ చేత నింపి నీ యొక్క రాజ్యములో పనివారుగా వాడబడులాగున ప్రతి ఒక్కరిని సిద్ధపరుస్తున్నందుకు నీకు వందనాలు. సమృద్ధితో, ఆత్మీయ శారీరక సమృద్ధితో, భౌతిక సమృద్ధితో నింపుచున్నందుకు నీకు వందనాలు. మేము విన్న సత్యాన్ని నిరంతరము జ్ఞాపకం చేసుకోవటానికి, నిరంతరము ఉపయోగపడే పాత్రలుగా తయారు చేసి పంపుచున్నందుకు కృతజ్ఞతలు తెలియచేస్తూ యేసు ప్రభుని ఒప్పుకొనొచ్చు. యేసు ప్రభు శక్తిగల నామంలో ప్రార్థించి ఆశీర్వాదాన్ని, జీవమును యేసు ప్రభు నామంలో పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.